నిజంగా వాస్తు పనిచేస్తుందా? మనము ఇంటి ప్లాన్ ఇచ్చిన ఇంటికి వెళ్ళాం, కరెక్షన్ చేసిన ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం. సో నేను నా భవిష్యత్తు ప్రణాళిక నాకేముందంటే, అసలు మనం ఇచ్చిన సలహాలు పాటించిన వెంటనే నష్టం జరగకుండా ముందు ఆయన కాపాడబడ్డారు. ఈ యొక్క వాస్తు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. ఆయన పాటించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పటివరకు ఇబ్బంది పడలేదు. నమస్తే అండి. సో ఈరోజు మనం భీమడోలు శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాము. సో ఆల్రెడీ మనం ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నాం కదా. సో ఈరోజు మనతో పాటు ముంతాజ్ సాయిబాబా గారు. సో ఈయన హైదరాబాద్లో ఉంటారు. సో ఒరిజినల్ వచ్చేసి వనపర్తి. సో మీ గురించి జస్ట్ ఒక చిన్న పరిచయం చేయండి. నా పేరు సాయిబాబా. యాక్చువల్గా మాదైతే వనపర్తి డిస్టిక్. నేను ఉండేదేమో హైదరాబాద్లో ఉంటున్నాను. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సో ఆయన ఉండేది వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. సో కుకుడుపల్లి ఏరియాలో ఉంటారు. సో ఒరిజినల్గా ఈయన మనకు ఎలా పరిచయం అయ్యారు, మరి ప్రజెంట్ అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, నిజంగా ఆయన యొక్క మనసులో ఉన్న కాన్సెప్ట్కి మనతో పాటు మనం తీసుకొని వెళ్తున్నాం ఆయన. సో ఏం కాన్సెప్ట్ అంటే 2022-23 ప్రాంతంలో ఆయనను మనల్ని సంప్రదించారు. సార్ ఒక్కసారి మా ఆఫీస్ని విజిట్ చేయండి, ఎక్సలెంట్, అసలు మీకు ఒక ఫారెన్ కంపెనీ ఎలా ఉంటుందో అలాంటి సెటప్ చేసేసారనమాట. అర్థమైందా? అలాంటి దాంట్లో కొన్ని దోషాల వల్ల చాలా మైనస్ పాయింట్ అనేది ఆయనకు ఉంది అనేది మనం చెప్పడం జరిగింది. సో నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మైనస్ అవ్వడము, అసలు మనం ఇచ్చిన సలహాలు పాటించిన వెంటనే నష్టం జరగకుండా ముందు ఆయన కాపాడబడ్డారు. అక్కడి నుంచి రెగ్యులర్గా ఆయన మనల్ని కాంటాక్ట్లో ఉండి, సార్ ఒక 1 year తర్వాత మనకు ఫోన్ చేశారు. సార్ మరి మీరు ఇట్లా టూర్ వెళ్తూ ఉంటారు కదా, సో నేను నా భవిష్యత్తు ప్రణాళిక నాకేముందంటే, మా వనపర్తిలో కానీ, లేదంటే షాద్నగర్ ఏరియా కానీ, లేదంటే ఈ జడ్చల్ల ఏరియా సరౌండింగ్ ఎక్కడైనా సరే, నాగర్ కర్నూలు ఏరియా, నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మేము ఒక 10 మందికి ఇండ్లు కట్టిస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వాళ్ళకి రావాలి. మరి అలాంటి వాళ్ళ కోసం నాకు మీరేమన్నా నేర్పిస్తారా అని అడిగారు. అయితే నేను ఒకటే చెప్పాను, నేనేదో మీకు పుస్తకాల్లో రాసి చూపించడం కానీ, లేదంటే నాతో పాటు తీసుకెళ్తే అర్థం కావడం కానీ, లేదంటే జస్ట్ ఒక ప్లాన్ ఇస్తే అర్థం కావడం కానీ మీకు జరగదు. మీరేం చేయండి అంటే, ఒక 4-5 టూర్లు వెళ్ళినప్పుడు నాతో పాటు రండి అని చెప్పాను. ఎందుకు ఆయన వస్తున్నారంటే, అసలు నిజంగా వాస్తు పనిచేస్తుందా? మనము ఇంటి ప్లాన్ ఇచ్చిన ఇంటికి వెళ్ళాం, కరెక్షన్ చేసిన ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాం. సో బిఫోర్కి ఆఫ్టర్కి అసలు కరెక్షన్స్ చేసిన తర్వాత వాళ్ళకు ఏ అనుభవం అయితే వాళ్ళు చూశారో ఆ అనుభవం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా ఆయన ఎంత సంతోషపడ్డారో నాకు తెలుసు. సో మరి కొత్త ఇండ్లకు కానీ, మనం ఇచ్చిన ప్లాన్లకు కానీ, హోమ్ టూర్లకు సంబంధించి కానీ, కరెక్షన్స్ చేసిన ఇంటికి ఇన్ని మొత్తం చూశారు ఆయన. సో మరి దాని అనుభవాలు ఏమున్నాయి ఇప్పుడు మనం అది అడుగుదాము. దానితో పాటు ఏంటంటే, ఆయన ఒక కంప్లీట్ ఈ రియల్ ఎస్టేట్లో నుంచి కంప్లీట్ ఒక బిల్డింగ్స్, లేదంటే ఒక విల్లాస్, లేదంటే చిన్న చిన్న గృహాలు, వీటి మీద దృష్టి పెట్టి నేను అసలు ఇలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఉండే అద్భుతమైన ఇంటి నిర్మాణానికి సంబంధించి టోటల్ కావాలని ఆయన మనతో తిరగడం అనేది జరుగుతుంది. సో ఈ రోజుకి ఆయన వచ్చి కరెక్ట్ 1 year నుంచి మనతో ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నారు. మరి నిజంగా ఈ 1 yearలో ఆయన అనుభవాలు ఏంటి, జస్ట్ ఒక 2 మాటల్లో మనం తెలుసుకుందాము. ఎందుకంటే నిజంగా ఆయన యొక్క ఇంటెన్షన్ నాకు నచ్చి నాతో పాటు నేను తీసుకొని వెళ్తున్నాను. ఆయన కూడా చాలా ఇంట్రెస్టెడ్గా పొద్దున 4 గంటలకు నేను లేస్తే 4 గంటలకు లేవడం, 3 గంటలకు లేస్తే 3 గంటలకు, రాత్రి 12 గంటల వరకు మాతో పాటే ట్రావెలింగ్లో ఉండి నిజంగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని నేను 100% మాట్లాడతాను. నేను ఏ విధంగా అయితే నిద్రాహారాలు మాని కంటిన్యూగా తిరుగుతున్నానో దానికి తగ్గట్టుగా నాకు దొరకడం కూడా ఒక అదృష్టము. కొంతమంది అయితే నాకు నిద్ర వస్తుంది, నేను లేవలేను, నేను 10 గంటలకే లేస్తా,
ఈ రోజు వరకు ఆ మాట అనేది లేదు. ఇంకొక స్పెషాలిటీ ఆయనలో ఏంటి తెలుసా? ఒక ఇంటిలో అడుగు పెడితే ఆ ఇంటి లోపల ఎనర్జీ ఉందో లేదో చాలా ఈజీగా గ్రాప్ చేసే క్యాపబిలిటీ ఆయనకు ఉందండి. అర్థమైందా? సో ఒక ఇంటి లోపల ఎనర్జీ లేకపోతే ఇమ్మీడియట్లీ 2 minutesలో ఆయన న్యూట్రలైజ్ అయిపోతాడు. ఎనర్జీ ఉందా, కంప్లీట్ యాక్టివేట్ అవుతాడు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా మెడిటేషన్లో వీటికి సంబంధించిన సాధన అనేది చేశారు ఆయన. అదేవిధంగా నీళ్లకు సంబంధించి అసలు ఏ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ పరిశోధనలో వాస్తు పరిశోధన కూడా నేర్చుకుందాం. చెప్పడానికైతే ఆయనకేం ఇంట్రెస్ట్ లేదు, బట్ నేను తెలుసుకోవాలి అనే కాన్సెప్ట్లో మనతో పాటు రావడం జరిగింది. సో ఇంత తిరిగారు కదండి, మీ అనుభవం ఏంటి? ఒక 2 మాటల్లో చెప్పండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే మన హరి గారు చెప్పింది 100% కరెక్ట్. అందుట్లో నా అబ్జర్వేషన్ కూడా ఏంటంటే, నా ఫ్యూచర్ కూడా నేనేంటంటే ఇల్లులు కట్టాలనేది కూడా ఒక వాస్తవం. అంటే నేను కట్టినటువంటి ఇల్లుల్లో కూడా అందరూ హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం ఈయన చెప్పింది కూడా కరెక్ట్ అయినా కాదా వీడియోలో కూడా మనం చూడడం జరిగింది. ప్రాక్టికల్గా మనం చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోన నేను అతనితో మనం జర్నీ చేయడం జరిగింది. అంటే కొత్తగా ప్లాన్లు ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాము. ఆయన ప్లాన్లు కట్టిన తర్వాత మళ్ళీ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి తర్వాత కట్టిన తర్వాత ఎలాంటి వాళ్ళ ప్రాఫిట్ కానీ ఎలాంటి మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడం కానీ ఇలాంటి స్వభావం అనేది మాకు తెలియదండి ఇంతవరకు. ఆ ఇల్లు కట్టిన తర్వాత మాకు వస్తుంది, ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము, అది మీ దయ వల్ల అని చెప్పేసి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు దండం పెడుతున్నారు. నేను కన్నారా చూశాను, నేను కాళ్ళ మీద పడిపోతున్నారు. అంటే ఆయనేమో నాకు దండాలు పెట్టొద్దు, మీరు కాళ్ళ మీద పడొద్దు, మీకు నేను చేసింది మీకు ఏదైతే చేశానో మీరు హ్యాపీగా ఉండడానికి నేను చేసిందంతా ఈ సెటప్ అనేది నేను నేర్చుకున్నాను, మీకు చెప్పాను నేను. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి, నేను ఒక్కనే కాదు, నాతో ఉన్నటువంటి ప్లాన్ తీసుకోవచ్చు, ప్లాన్లో కరెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ నన్ను సంప్రదించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు నిండు కుండలా ఉండాలి. మంచి మనస్సు అనేది కచ్చరబిచ్చర ఉంటే ఆ స్ట్రేట్గా అంటే మంచి ఆలోచన, మంచి విధానము, మంచి మార్గంలోకి వెళ్ళడానికి ఈ యొక్క వాస్తు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. ఆయన పాటించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పటివరకు ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పడరు కూడా అని చెప్పేసి నేను ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో చాలా మంచి పాయింట్ చెప్పారు. అయితే మీరు చెప్పింది కంప్లీట్గా ఒక పాజిటివ్ కోణందే చెప్పారు. ఎస్, కొన్ని ఇండ్లు మనం విజిట్ చేసాం, ఒక 2-3 మనం చెప్పింది కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి ప్రాపర్ రిజల్ట్ రాక బాధపడిన వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ప్రాపర్ రిజల్ట్ రాకపోవడం కారణం కూడా ఏంటంటే ఇప్పుడు హరి గారు అనేది చెప్పినటువంటి కొలతల ప్రకారం కావచ్చు, ఆయన చెప్పినటువంటి లోపల కావచ్చు, బయట కావచ్చు, ఇన్నర్ కావచ్చు, అవుటర్ కావచ్చు, ఆ కొలతలు ఏమన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు అన్నీ మేజర్ డ్యామేజ్ లేదు, చిన్నవి మాత్రం జరిగినవి. అది మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయడం, కరెక్షన్ చేయడం జరిగింది. చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళు కూడా, 100% ఉన్నారు. దీని కొంతమంది అదేవిధంగా ఏదైతే కొంచెం చిన్నగా జరిగినప్పుడు వేరే వాళ్ళ భూతత్వంలో చూసి దాన్ని ఏదో చెప్పడం, ఏదో చేయడం ఇలాంటివి కూడా జరిగినాయి. కానీ ఇవన్నీ తప్పండి. ఇప్పుడు ఎందుకనంటే ఆయన విధానం కూడా ఎట్లా ఉంటాయంటే అందరూ బాగుండాలి, ఒకే మనస్తత్వం, శత్రువు అయినా మిత్రువు అయినా అందరికీ కలుపుకొని పోయే తత్వము. ఆయనను ఎవ్వరు కూడా దూషించాల్సిన అవసరం లేదు. ఆయనను ఒకవేళ మనము ఆయన గురించి వెళ్తున్నాం, ఆయన మన కోసం రావట్లేదు, ఏదో మనం బాగుండడానికి మనం వెళ్తున్నాం ఆయన దగ్గరికి తప్ప ఆయన పిలిపించుకోవడం కానీ ఆయన ప్లాన్ తీసుకోవడం కానీ మనం భవిష్యత్తు గురించి మనం తీసుకుంటాం తప్ప ఆయన మన ఫోన్లు చేసి లేకుంటే ఒక టెలికాలర్స్ లేకుంటే వాళ్ళని పెట్టేసి అయితే చేయట్లేదండి. కాబట్టి మీరు బాగా క్షుణ్ణంగా మీరు పరిశీలించి మీరు ఆయన ప్లానే కానివ్వండి, మీ యొక్క అంటే ఆయన యొక్క సలహా మీకు కావాలంటే ఫోన్ చేసి విజిట్ చేసుకోవచ్చు, లేకుంటే ఫోన్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, మంచి భవిష్యత్తు రావాలని మీకు మంచి ఆలోచనతో ఉండాలని చెప్పేసి అని నేను కూడా ఈ సందర్భంగా ఆయనతో చర్చ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. సో సాయిబాబా గారి అనుభవం చూశారు కదా. సో నిజంగా ఆయన వచ్చి ఆయన పాటించి ఆయన తెలుసుకున్న విషయాలైతే అమోఘమండి. అర్థమైందా? సో రియల్ టైంలో ఆయన తెలుసుకున్న తర్వాతనే వీడియో చేద్దామని 1 year గుండా ఆగాము. ఒక 7-8 జర్నీలు అయినాయి ఇప్పటికీ. సో ఆ జర్నీల పూర్తి అనుభవం ఆయన ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది.
సో ఇంకా ఎన్నో రహస్యాలు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఇంకో ఏదో పాయింట్ చెప్తానంటున్నారు, చెప్పండి. ఇంకోటండి, ఇప్పుడు నేను ఓపెన్ ప్లాట్స్ అనేది వెంచర్ వేయడం జరుగుతుంది కాబట్టి ఆ వెంచర్ కూడా ఏంటంటే పూర్తిగా అంటే వాస్తుకు ఏ విధంగా ఉండాలి అనేది ఆయన తీసుకెళ్ళి ఆ ప్లాట్ల సెట్టింగ్ కూడా ఆయన ద్వారా చేయించేవాళ్ళండి. ఎందుకంటే నా దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళకు ఈ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ కూడా ఆయన ద్వారా కరెక్షన్ అనేది చేయించడం జరుగుతుంది. సైట్ విజిట్ కూడా ఆయన తీసుకుంటాను. అది కూడా ఇప్పుడు రీసెంట్లీ కొత్త సైట్ అనేది మేము వేయడం జరుగుతుంది మామనాడ్ డిస్టిక్లో. అది నియర్ బై హైవేకి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో ఉంది. అది కూడా నా విలేజ్ కూడా నేను చెప్తాను, రావేదండ. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో పూర్తి సమాచారం చూశారు కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.